అద్భుతంగా అందిస్తూ వస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా నేర్చుకుంటూ ప్రయాణం చేసుకోవడానికి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఈ విధానం సౌండ్ తక్కువ పెట్టి. అంతా నేర్చుకున్నాక చేయాల్సిందేం కాదు. నేర్చుకుంటూ ఎదిగే ఒక అద్భుతమైన అవకాశమే డైరెక్ట్ సెల్లింగ్ విధానం. కానీ ఏ వ్యాపారమైనా, బయట ఏ ఉద్యోగమైనా మనం అన్ని సర్టిఫికేట్స్, అనుభవాలు సంపాదించుకున్న తర్వాతనే మనం మొదలుపెట్టాల్సి ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇంతటి అద్భుతమైన అవకాశము మనకు డైరెక్ట్ సెల్లింగ్ విధానం అంటే విద్య అవసరం లేదు. మనకు వయసుతో నిమిత్తం లేదు. వ్యాపార అనుభవం అవసరం లేదు. ఇలా చూసుకుంటే వ్యక్తిగతంగా మనకి ఏ విలువలు ఏవైతే ఉన్నాయో వాటితోనే మనం దీన్ని మొదలుపెట్టుకునే అవకాశం ఉంది. చదువుకున్న వాళ్ళు ఎలాగూ చదువుకున్న వాళ్ళ యొక్క అనుభవాలు ఉపయోగపడతాయి. కానీ చదువుకోకపోయినా మనం ఆహారాన్ని అద్భుతంగా వినియోగించుకునే ఒక అవకాశానికి సంబంధించి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అద్భుతంగా చేయగలిగే ఒక అత్యద్భుతమైన ప్రొడక్ట్‌ని మన ముందరికి తీసుకొచ్చినటువంటి సంస్థ మనందరికీ తెలుసు. సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ అనే మన సంస్థ పేరు. దీనికి అధినేతగా వ్యవహరిస్తున్నటువంటి మన ఎండి గారు గౌరవనీయులు జ్యోతిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ థ్యాంక్ యూ సార్. ఈ ప్రొడక్ట్‌నండి థాంక్ యూ సార్. ఈ థ్యాంక్ యూ సార్. ప్రొడక్ట్‌ని ఈ ప్రొడక్ట్ చూస్తే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ బాక్స్ కలరింగ్ యాక్చువల్‌గా ఈ బ్రాండ్ మనల్ని నేనైతే ఎప్పుడు ఒకే మాట చెప్తానండి. ఇట్స్ ఏ మిల్లెట్ మాల్ట్ ఈస్ అన్ అల్టిమేట్ బ్రాండ్ అండి. అల్టిమేట్ బ్రాండ్. ఎందుకు ఇంత అద్భుతంగా ఈ పదం వాడుతున్నాను నేను అనంటే, మనం ఇవాళ ఒక్కొక్కరం ఎంత అద్భుతంగా ప్రజలకి ఒక ఆరోగ్యాన్ని పంచాలని ఒక ప్రయత్నంలో ఇవాళ ఎంత ముందుకు వెళ్తున్నామో మనకు తెలుసు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత ముందుకు వెళ్ళడానికి ఈ బాక్స్ మీద గాని, బ్రోచర్ మీద గాని మన ఖాదర్‌వలి గారు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఖాదర్‌వలి గారి యొక్క ఫోటోనే మనకు చాలా విజయాన్ని చేకూర్చి పెడుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా. ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, మీకు సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, మనం వేల రూపాయలు పెట్టి కొనే అద్భుతమైన ప్రొడక్ట్స్ అనుకోని ఇంటర్నేషనల్ కంపెనీస్ అని కొంటున్నటువంటి ప్రొడక్ట్స్‌కి రాని రిజల్ట్స్ బాగా బాగా గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత మందిమైతే మనమందరం కూడా ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రొడక్ట్స్‌ని వాడాం. అయితే వీటన్నిటికీ సాధ్యం కానటువంటి అద్భుతాలు కేవలం మన మిల్లెట్ మాల్ట్ బ్రాండెడ్ ప్రొడక్ట్‌లో ఎలా సాధ్యమవుతుందని చాలా మంది అసలు అంతుపట్టనటువంటి ఊహలతో, అనంతమైన ప్రశ్నలతో మనల్ని ఫాలో అవుతూనే ఉన్నారండి. ఇది బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నేను ఈ మధ్య కాలంలో నేను రీచ్ అయ్యి కంపెనీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా అసలు ఇది ఏంటి దినదినాభివృద్ధి ఎలా వెళ్తుంది ఏంటి ప్రొడక్ట్ ఇది? ఈ ప్రొడక్ట్ కంపెనీలో షార్టేజ్ ఉన్నా, ఏ చిన్న ఒక చిన్న చిన్న ఇబ్బందులు మనకి ఏర్పడుతున్నా, పక్క వాళ్ళ క్యూరియాసిటీ ఏంటంటే, ఎక్కడైనా ఇది తొట్రుపాటులో కొంచెం స్లో అవుతుందేమో అని వెతుకుతున్న 1000 కళ్ళు కాదు, లక్షల కోట్ల కళ్ళు మన మీద ఉన్నాయండి. దయచేసి బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎంత అద్భుతమైన ప్రొడక్ట్‌తో మనం ఉన్నామో మనందరికీ తెలుసు. అందుకే ఇంత బలంగా మనం జూమ్‌లో ఏ ఒక్కరం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరం అటెండ్ అవుతున్నాం. కాబట్టి మీ యొక్క విశ్వసనీయతకు, మనకి మన కంపెనీ మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైన విశ్వాసానికి ఒక ప్రతీకగా మాత్రం మిమ్మల్ని అందరినీ గౌరవిస్తూ నేను ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయితే నా పేరు కిరణ్ కుమార్. నేను బేసికల్‌గా అంటే నివాసం నాకొచ్చేసి ఎల్బీ నగర్ హైదరాబాద్ నుండండి నేను. మీకు అందరి ముందర కూడా మన కంపెనీలో ఉన్నటువంటి టాప్ ర్యాంక్ ఏదైతే ఉందో మనకి ట్రిపుల్ క్రౌన్ డైమండ్ డైరెక్టర్ అనే ర్యాంక్‌ని అచీవ్ అయ్యి మీ ముందర ఈ ప్రెజెంటేషన్ ఇస్తూ మీ ముందుకు రావడం జరుగుతోంది ఫ్రెండ్స్. కాబట్టి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం మరోసారి. ఫ్రెండ్స్ మీకు మన హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించి ఒక 2, 3 అంశాలు మీ ముందర నేను ఈరోజు ఒక డిఫరెంట్ వేలో డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మనకు రెగ్యులర్‌గా తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ ఎలా ఉంటాయంటే మనం కొన్ని శాకాహారము, మాంసాహారం అని వర్గీకరణ చేసుకొని రకరకాలుగా తీసుకునే సాత్వికులం గాని ఏదైనా సరే మనం ఆహార నియమావళిని పాటిస్తూ వెళ్తున్నాం. కానీ ఇందులో ఏ రకమైన ఆహారం తీసుకుంటున్న వాళ్ళకైనా ధాన్యాల పరంగా జీర్ణశక్తి యొక్క విధానాన్ని బట్టి, మనకు జీర్ణమయ్యే స్థితిని బట్టి 3 రకాలుగా ధాన్యాల్లో వర్గీకరణ ఉందండి. ధాన్యాల్లోనే ఉంది వర్గీకరణ. ఈ వర్గీకరణ ప్రకారం మనకేంటంటే తొందరగా జీర్ణమయ్యేవండి. తొందరగా జీర్ణమయ్యే ఒక అంశం ఉంది. అలాగే మధ్యస్థంగా అంటే తటస్థంగా జీర్ణమయ్యేవి. వీటిని న్యూట్రల్ మిల్లెట్స్ అంటాం. ఓకే. కొన్ని తొందరగా జీర్ణమయ్యే వాటిని నెగెటివ్ మిల్లెట్స్ అంటాం. అలాగే
కాస్త స్లోగా డైజెషన్ అవుతూ మన బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని ఎక్కువ టైంని మెయింటైన్ చేసే వాటిని సిరిధాన్యాలుగా పిలుస్తాం. ఓకేనా? వీటిని 3 రకాలుగా మనం వర్గీకరణ చేసుకొని వాడుకునే విధానం మనకి దినుసుల్లోనే ఉంది మనకి. కాబట్టి ఇందులో ఎందుకు ఇలా వర్గీకరణ జరిగింది? ఇది కొంచెం క్లారిటీగా మీకు చెప్తాను నేను. ఓకేనా? వీటికి సంబంధించిన పిక్స్ కూడా ఉన్నాయి గూగుల్‌లో. మనం వీటిని చూడొచ్చు. మీకు వీలైనంత వరకు ఈ పిక్స్‌ని నేను ప్రెజెంట్ చేస్తాను. క్లారిటీ మీకు క్లియర్‌గా వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నోటి మాట చెప్పిన దానికంటే మనం ఆధారపూరితంగా చూసుకున్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్‌గా వెళ్తాం. కాబట్టి ఎవరికైనా ఒక అథెంటికేషన్ అనేది ఉంటుంది. దాని పరంగా మనం ఈ రోజున చూసుకుంటే కొంత వివరణ మీకు అందించాలనేదే నా కోరిక. పిక్స్ మీకు ప్రెజెంట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. మీకు అర్థమవుతాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకుంటే మిల్లెట్స్‌కి సంబంధించి రకరకాల ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని వర్గీకరణ ఇది మొన్నటి వచ్చిన ఫోటోనా? ఓకే. సారీ. రైట్. ఇది లాస్ట్ వీక్ ఏసింది. నెక్స్ట్ వేస్తాను. ఒక్క నిమిషం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇవి చూడండి. ఇక్కడ యాక్చువల్‌గా మనకు పిండి పదార్థాల యొక్క అంశాన్ని చూస్తే సిరిధాన్యాల ప్రత్యేకత. ఇది సమతుల్యమైన నిష్పత్తిలో ఉంది అని కాదరవెల్లి గారి యొక్క రీసెర్చ్ రిపోర్ట్స్‌లో వచ్చినటువంటి ఒక అంశాన్ని గూగుల్‌లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇది మనం చూస్తే మన కార్బోహైడ్రేట్స్ గాని, ఇందులో పిండి పదార్థాలని చెప్తాం తెలుగులో. అలాగే మనకు మిగతావి ఫైబర్స్ కానివ్వండి, అలాగే ప్రోటీన్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఫ్యాట్స్ బేస్ ఇవన్నీ కూడా ఎలాంటి డిజైనింగ్ ఉన్నాయి వీటిలో అనేది చాలా వివరంగా కాదర్వెల్లి గారు ఇచ్చిన దాటి మనం చెప్పలేము ఎవరం కూడా. వారు చేసిన పరిశోధనలో మనం చాలా నేర్చుకున్నది వారి ద్వారానే. కాబట్టి మనం ఇక్కడ అన్ని తెలిసినవే. కాకపోతే ఆధారపూర్వకంగా ఎలా చూసుకుంటాం, ఎలా డిస్కస్ చేసుకుంటాం అనేది కొంత అవగాహన కోసం మాత్రమే మీకు ఇచ్చాను తప్ప, నేను ప్రత్యేకంగా ఇంకా ఎక్సెసివ్‌గా వెళ్ళాలని కాదు. కాబట్టి మీ అందరూ గుర్తుంచుకోవడానికి దయచేసి ఈ మాట చెప్పాను నేను. కాబట్టి ఇందులో సిరిధాన్యాల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థానికి మధ్య ఉండే నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. ఈ నిష్పత్తి వల్లనే మనకి బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ టైం మెయింటైన్ కావడానికి సహకరిస్తాయి. అందుకే వీటిని మనం ఏమంటామంటే పాజిటివ్ మిల్లెట్స్ అని పిలుస్తారు. అంటే ఎనర్జిటిక్ ఒక పాజిటివ్ వేలో వైబ్రేషన్ బాడీకి అందించడానికి ఇది మన యొక్క శక్తి సామర్థ్యాలకు ఒక 8 గంటల నుంచి 12 గంటల వరకు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి అద్భుతంగా సహకరించేటువంటి మిల్లెట్స్ అండి. అందుకే వీటిని సిరిధాన్యాలు అని అన్నాం. సిరులు అంటే తెలుసు మనకు బంగారంతో కంటే కూడా గొప్పవైనవి, సమానమైనవని అర్థం వీటికి. కాబట్టి అంటే అంతకు ముందు ఉన్నటువంటి ధాన్యాల్ని కొన్ని కంబైన్డ్‌గా పిలుచుకునేవాళ్ళం మనం. కానీ ఇలాంటివన్నీ ఎన్నో గొప్ప పరిశోధనలో భాగంగా వచ్చినవి ఇవన్నీ బయటికి మనకు. కాబట్టి ఇవి వాడకంలో మనకు తెలుసు. ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధి, ఊబకాయం మరియు హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి బేసికల్‌గా మెడిసిన్ కాదు. దయచేసి ఫ్రెండ్స్ మన మిల్లెట్ మాల్ట్ అనేది ఎవ్వరం కూడా చాలా మందికి ఇవి జబ్బుల్ని తగ్గిస్తున్నాయండి అనంటే, అరే! ఇది మెడిసిన్ కాదు ఎలా తగ్గిస్తాయి? ఇట్స్ ఎ క్వెషన్. మనకు చాలా మందిలో ఎక్కడ చెప్పినా ఇది ఎదురవుతున్నటువంటి ప్రశ్న. మనం కూడా దీని సమాధానాన్ని చెప్పగలిగాం. అందరికీ తెలిసిందే. అందరం చెప్తుంది. మనకు తెలిసిన ఆన్సరే. కానీ ఇక్కడ ఎంత అద్భుతంగా ఇది రిజల్ట్ చేస్తోంది, మ్యాజిక్ చేస్తోందో అందుకే ఇది మ్యాజికల్ ప్రొడక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైంది. మిరాకిల్స్ చేస్తోంది మనకిది. కానీ ఇవాళ ఎంతటి అనారోగ్య సమస్యలున్నా దీన్ని కంటిన్యూయస్‌గా ఒక పద్ధతి ప్రకారం వాడుకోవడం ద్వారా అద్భుతమైన రిజల్ట్స్ పొందడానికి కాదర్వెల్లి గారు చేసినటువంటి ఫార్ములా యొక్క ప్రత్యేకత, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు. కాబట్టి వీటిలో మనం చూసుకుంటే ఖనిజాలు, విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయండి. మనకు ఎందుకు సమృద్ధిగా ఉంటాయి? మిగతా వాటిల్లో ఎందుకు లేవు? అనేవి ఇక్కడ డిఫరెన్స్ మీకు క్లియర్‌గా అర్థం కావడానికి మాత్రమే ఇది ప్రెజెంటేషన్ నేను ఇంకొక పిక్చర్‌లో ఒక 3 పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది సిరిధాన్యాలకు సంబంధించిన పిక్చర్ ఇప్పుడు మీరు చూసింది. అలాగే చిరుధాన్యాలకు సంబంధించిన పిక్ గూడా మనం ఒక్కసారి చూద్దాం. అలాగే మన తృణధాన్యాలు, మన బియ్యము, గోధుమలకు సంబంధించి కూడా క్లారిటీగా ఒక్కసారి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి 3 పిక్స్‌ని మీ ముందట క్లియర్‌గా నేను ప్రెజెంట్ చేస్తే ఒక పూర్తి అవగాహన ఉంటుందనేది మాత్రమే నా అభిప్రాయం ఫ్రెండ్స్. సెకండ్ పిక్చర్ చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇది ఇక్కడ చూడండి. రాగులు, సజ్జలు, జొన్నలు. వీటిని ఏమంటామంటే న్యూట్రల్ మిల్లెట్స్ అంటాం. అంటే వీటిలో పోషకాలనేవి మనకు ఫైబర్స్ యొక్క స్థాయిలు గాని లేదా ప్రోటీన్ యొక్క స్థాయిలనేవి కార్బోహైడ్రేట్స్ కూడా న్యూట్రల్‌గా ఉంటాయి. అంటే అటు ఎక్కువగా మేలు గాని, ఇటు ఎక్కువగా కీడు గాని చేయకుండా మధ్యస్థంగా ఉంటాయి. అలాగే ఇవి కొంచెం ఒక 5 హవర్స్ వరకు మన బాడీని మెయింటైన్ చేయగలిగే ఎనర్జీ కెపాసిటీ వీటికుంటుందండి. అందుకే వీటిని మనము ఏమంటాం న్యూట్రల్ మిల్లెట్స్ అని పిలుస్తాం.
ఇందులో మనకు రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ ఇందులో ప్రధానంగా మనం చూస్తే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సిరిధాన్యాలు బ్రాకెట్‌లో అంటే అందులో ఒక భాగంగానే వస్తాయి ఇవి. కాబట్టి వీటిలో పీచు పదార్థాలు, కాల్షియం, ఐరన్ మరి పోషకాలు పుష్కలంగా మన వర్ధిని మేడం గారు ఆల్రెడీ మార్నింగ్ చెప్పారు కూడా. ఆల్రెడీ మనకు తెలుసు. మన లీడర్స్ కూడా డిస్కస్ చేస్తూనే ఉన్నారు ఇవన్నీ. వీటి పేర్లన్నీ మనం చదువుతూనే ఉన్నాం. కానీ వీటిలో ఉన్నటువంటి అంతర్లీనమైన ప్రత్యేకతల్ని మనం ఎవరికైనా ఒక ఆధారపూర్వకంగా మనం ఉన్నప్పుడు కొంచెం క్లారిటీగా వెళ్తారనే తప్ప ఇక్కడ వేరే ప్రయత్నం ఏం కాదు. దయచేసి ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఇవి మనలో అనారోగ్య సమస్యల్ని తీసివేయడానికి ఎలా సహకరిస్తున్నాయంటే ఆహారాలే ఔషధంలాగా మార్పు తీసుకురాగలుగుతున్నాయి. అలాంటి గొప్ప శక్తి ఉన్నటువంటి మిల్లెట్స్‌ని కాంబినేషన్‌నే మనకు తీసుకొచ్చారు. కాబట్టి వీటిని న్యూట్రల్ మిల్లెట్స్‌గా మనం డిజైన్‌గా మనకు సైంటిఫికల్‌గా ప్రూవ్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఇవి వీటిలో కార్బోహైడ్రేట్స్ యొక్క శాతం కొంచెం మన బియ్యము, గోధుమల కంటే కొంచెం తక్కువగా ఉంటుందండి. వీటికంటే తక్కువగా ఇందాక చూసినటువంటి సిరిధాన్యాల్లో ఇంకా తేడా తక్కువగా ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ యొక్క స్థాయి వాటిల్లో తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండడం అనేది సిరిధాన్యాలకున్న ప్రత్యేకత. ఇందులోకొచ్చేటప్పటికి మనకు కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ ఏదైతే ఫైబర్ గూడా ఈ మేజర్‌గా ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ యొక్క సమతుల్యత అనేది న్యూట్రలైజ్‌గా ఉంటుంది ఇందులో. వీటిని అందుకే న్యూట్రల్ మిల్లెట్స్ అని పిలుస్తాం వీటిని. మన యొక్క స్టమక్ జీర్ణశక్తి యొక్క కెపాసిటీని బట్టి ఇవి డిజైన్ చేయడం జరిగింది ఇలా. వీటిని సైన్స్ ప్రకారంగా మనం ఇప్పుడు చూస్తున్నవే. అందరికీ ఈ విషయాలన్నీ తెలిసినవే ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ ఫోటోగ్రాఫ్ మీకు ఒకటి క్లియర్‌గా ఇది చూపిస్తే మీకు ఇంకో కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇందులో కూడా మనం చూసుకోవాల్సిన అంశం ప్రధానంగా ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకే. బియ్యం అండ్ గోధుమలు ఈ రెండిటికి సంబంధించి మనకిందులో స్టార్చ్ అనే ఒక గంజి లాంటి జిగట పదార్థం ఉంటుందండి. దీన్ని గ్లూటెన్‌గా కూడా పిలుస్తూ ఉంటాం మనం. బట్ ఇది ఒక జిగట పదార్థం ప్రత్యేకంగా మనకేంటంటే ఇందులో ఈ 73-80% వరకి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. 70-75% ఉంది ఇక్కడ. కొన్నిట్లో 70 కిందనేమో మళ్ళీ విడిగా ఉంది చూడండి పచ్చి బియ్యంలో. బట్టి ఇలా ఉన్నటువంటి స్టార్చ్ గంజి పదార్థం ఏంటంటే మనకు తొందరగా గ్లూకోజ్ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తుంది. అంటే ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. తొందరగా ఎనర్జీ వస్తుంది. అలాగే తొందరగా ఖర్చయిపోతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్స్ అనేవి తక్కువుంటాయి. ఇది చాలా క్లియర్‌గా మన కాదర్వెల్లి గారు గాని, మంతెన సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా చాలా స్పెషల్‌గా వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కానీ మనం కొంచెం డీటెయిల్‌గా చూడడం కోసం మాత్రమే ఈ ప్రెజెంటేషన్ మేము ముందుకు తెచ్చాను ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాయింట్స్ ద్వారాగా మనకు డైజెషన్ సిస్టమ్ ప్రకారం మన ధాన్యాల్ని, గోధుమల్ని, బియ్యంని ఎందుకు కాదర్వెల్లి గారు గాని, ఆయుర్వేదం గాని ఎక్కువగా తీసుకోకూడదని చెప్తున్నారు అనంటే, ఇవి ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి లాంగ్ రన్‌లో ఎక్కువ టైమ్ ఇది బాడీని మనం మెయింటైన్ చేయలేదు. కాబట్టి మళ్ళీ ఏదో తినాలనిపించడం, ఏదో తినడం, ఆ ఏదో తింటూ ఏవేవో నచ్చినవి తినడం, మనమే కంటిన్యూయస్‌గా తింటూ ఉండడం వల్ల స్టమక్ ఓవర్‌లోడ్‌కి గురవుతుందండి. స్టమక్ ఓవర్‌లోడ్ గురవుతుంది. ఈ గురి కావడానికి కారణం ఏంటంటే, ఈ బియ్యము, గోధుమలకు సంబంధించిన ఆహార పదార్థాలు మనం ఎక్కువగా వాడటమే మన ఆరోగ్యాన్ని నష్టపరిచే ఒక ప్రధానమైన అంశంగా మారింది. ఇవి ఎందుకు తెచ్చారు? ఈ వరి పంటను ఎవరు దిగుమతి ఎందుకు ఇలా పంటలు పండించే విధానంలో ప్రభుత్వాలు ఎందుకు ఇలా ముందుకు నడిపిస్తున్న కాదర్వెల్లి గారే చాలా స్పష్టంగా చెప్పారు. నేను అందులోకి వెళ్ళట్లేదు. కాబట్టి ఫ్రెండ్స్ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ప్రధానంగా ఏంటంటే, వీటి ద్వారా మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బదులు కోల్పోవడం ఎక్కువ జరుగుతోంది. కారణం ఏంటంటే తీసుకున్న ఆహారం గంటన్నర లోపు మళ్ళీ ఖర్చయిపోవడం, మళ్ళీ ఆకలి వేయడం. ఆకలి వేయడంగానే మన టీ, కాఫీలు తాగడం లేదా స్నాక్స్ తీసుకోవడం, ఇంకేదన్నా దాని ఆల్టర్‌నేట్స్ వెతకడం మనం రెగ్యులర్‌గా చేస్తూ మన ఎనర్జీ లెవెల్స్‌ని మనమే తగ్గించుకుంటూ వస్తున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే రోజులో ఆహారం తీసుకునే సంఖ్య, సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ పెరగడం ద్వారా కంటిన్యూయస్‌గా మన స్టమక్ డైజెషన్ చేస్తూనే వస్తోంది. కాబట్టి ఈ స్టమక్ డైజెషన్ చేస్తున్నప్పుడు మనకి ఈ ప్రాపర్ సిస్టమ్‌లో డైజెషన్ వీక్ అవ్వడము లేదా గ్యాస్ట్రికల్ ఇష్యూస్ స్టమక్‌లో గ్యాదర్ అవ్వడము అంటే ఫ్రేమ్ అవ్వడం జరుగుతోంది. ఎందుకంటే గంజి లాంటి జిగట పదార్థం ఉండడం ద్వారా ఇది ఒక గ్లూటెన్‌గా ఫార్మ్ అయ్యి ఆహారాన్ని జీర్ణం తొందరగా కానివ్వకుండా ఒక పొరలాగా లేయర్ లాగా ఏర్పడి గ్యాస్ ఫ్రేమ్ అవుతుందండి. ఈ గ్యాస్ ఫ్రేమ్ అవుతుంది కానీ ఎనర్జీ ఉండదు. ఇదొకటి బాగా చూడండి. పొట్ట చూస్తే టైట్‌గా ఉంటుంది. కానీ ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ డిఫరెంట్ సిట్యుయేషన్స్ మనం చాలా మంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం మనం. బట్ ఈ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని కాంబినేషన్ ఏంటి ఇక్కడ జరిగింది అనేది గనక మనం చూస్తే క్లియర్‌గా ఈ స్టార్చ్ అనే ఈ గంజి లాంటి పదార్థం ఉండడమే. కాబట్టి మనం ఈ ధాన్యాలలో ప్రధానంగా ఈ బియ్యము, గోధుమలకు ఉన్నటువంటి మనం పేరుని నెగెటివ్ మిల్లెట్స్‌గా పిలుస్తాం వీటిని యాక్చువల్‌గా. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవ్వడం, త్వరగా
ఖర్చు అవ్వడం శరీరంలో ఇది సహజంగా జరిగే ఒక ప్రక్రియ ఫ్రెండ్స్. కాబట్టి ఈ 3 రకాల పద్ధతుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో మన సంస్థ ఉత్పత్తి చేస్తున్నటువంటి మిల్లెట్ మాల్ట్‌లో ఈ 2 ప్రొడక్ట్స్ లేవండి. బాగా గుర్తుంచుకోండి. ఎందుకు నేను ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, ఇలా ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనకు కాదరవెల్లి గారు రిమూవ్ చేయడం జరిగింది. ఇది బాగా పాయింట్ ఔట్ చేసుకోవాల్సిన పర్టిక్యులర్ విషయం ఇది మనం. కాబట్టి ఇవి లేవు మనకి. అందుకే మన ప్రొడక్ట్‌ని మనం చూస్తే ఫ్రెండ్స్, మనమందరం కూడా బాక్స్ పైన క్లియర్‌గా మెన్షన్ చేసినటువంటి విషయాన్ని మనం చూస్తే, మీ అందరికి కూడా అర్థమయ్యే అంశం. చూడండి, ఇక్కడ బాక్స్ పైన క్లియర్‌గా మెన్షన్ అయ్యాయి. మీకు రైస్ ఫ్రీ, వీట్ ఫ్రీ, సోయా ఫ్రీ, షుగర్ ఫ్రీ, కెమికల్ అండ్ కలర్స్ ఫ్రీ అని ఉందండి. ఎంత అద్భుతంగా డిజైన్ కాబడిందో చూడండి. మనం ఇంత అద్భుతమైనటువంటి ఒక న్యాచురల్ ప్రొడక్ట్‌ని ఒక ఆహారంగా తీసుకోవడం ద్వారా ఔషధంలాగా పనిచేస్తోంది. కాబట్టి మనకు ఈ 3 రకాల ప్రొడక్ట్స్‌ని అంటే గోధుమకు సంబంధించి, బియ్యం సంబంధించి, సోయాకి సంబంధించి ఈ 3 తీసేసారు జరిగింది. ఈ 3 లేకుండా ఉన్న 32 ఇంగ్రీడియెంట్స్ అదనంగా ఇతరవి మనకిందులో మిళితం కాబడ్డాయి. ఇవి కూడా మన ఆహారపు భోజన విధానానికి, మన వాతావరణానికి అనుగుణంగా మనకు కావాల్సినటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబరు ఎంత స్థాయిలో, ఎంత నిష్పత్తిలో ఉండాలి అన్నదే కాదరవల్లి గారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశోధనలో వచ్చినటువంటి సమాచారం. ఇది మనం చాలా మంది ఏమనుకుంటామంటే, అన్నీ కలిపి ఈ 32 రకాలు ఇందులో కలిపి ఉన్న ప్రతి ఒక్కటి మనకు తెలిసినవేనండి. మన మిత్రులు మనకందరికి తెలుసు. రివర్స్‌లో కనిపిస్తుందేమో. ఈ పేర్లన్నీ మనకు తెలిసినవే 32 రకాలు. ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్‌తో సహా ఇందులో మనకు తెలిసినవి. కానీ అన్ని సమపాలలో పోసి తయారు చేసింది కాదండి. దయచేసి గుర్తుంచుకోవాలి. ఒక ఫార్ములా తయారు చేయడం ఒక నిష్ణాతుల చేతుల్లోనే ఉంటుంది. బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ మనం తయారు చేసుకోవచ్చు. కానీ తయారు చేసుకోలేం కదా! చేసుకునేంత టైము, చేసుకునేటువంటి నాలెడ్జ్ పూర్తిగా మనకు లేకపోవడం ద్వారా చాలా కంపెనీస్ సంబంధించిన ప్రొడక్ట్స్‌ని బయట మనం కొనుగోలు చేసి వాడుతూ ఉన్నాం. రూ. 10, రూ. 100 తయారు కావాల్సిన వాటిని వందల రూపాయల్లో, వేల రూపాయల్లో ఖర్చులు పెడుతున్నాం. కానీ వాటిని పెట్టేటప్పుడు కొద్దిగా మనం డబ్బు ఎక్కువవుతుందని ఆలోచించట్లేదు. కానీ ఇక్కడ జరుగుతుందేంటంటే, మన మిత్రులు మన తోటి వాళ్ళ దగ్గరికి వెళ్లి మిల్లెట్ మాల్ట్ ఇది మన కంపెనీకి సంబంధించిందని ప్రెజెంట్ చేస్తున్నప్పుడు కొంతమందిలో ఇది కేవలం 1600లో అద్భుతాలు చేస్తుందన్నది మాత్రం వాస్తవం. ఎంతటి అద్భుతాలంటే వేల రూపాయలు పెట్టి కొన్న ప్రొడక్ట్స్ కూడా ఇవాళ దిగదుడిపోతున్నాయి మన ప్రొడక్ట్స్ ముందు. అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తోంది. కానీ కొందరి దగ్గర ఏమవుతోందంటే, ఇది మనకు తెలిసినవే కాబట్టి ఏమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే, ఏదో ఇది 100, 200కి వచ్చినంత చీప్‌గా మాట్లాడేస్తూ దాన్ని తక్కువ చేసుకోవడం ద్వారా వాళ్ళు కొంత ఆరోగ్యాన్ని కోల్పోతున్నారేమో అనే ఒక అభిప్రాయం నాకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్, దీని వెనకాల జరుగుతున్నటువంటి కృషి ఎంత అద్భుతమో, అద్వితీయమో ఇది మనం చెప్తే చాలా టైం పడుతుంది. ఇది కూడా వీలైతే ఒక రోజు నేను చెప్తాను. ఎండీ గారు మనకు చెప్తున్నారు. అది దాటి నేను ఎలా చెప్తాను అనేది ఇక్కడ పాయింట్ కాదు కానీ, మనం కూడా అర్థం చేసుకోవడానికి భిన్నమైన విషయాలు ఎలా ఉన్నాయనేది మాత్రం చాలా లోతుగా విశ్లేషిస్తే చాలా అంశాలున్నాయి దీని వెనకాల. కాబట్టి ఫ్రెండ్స్, ఇది రూ. 1600 కేవలం రూ. 1596 మనకి ఎంఆర్‌పీ మీద వస్తున్నటువంటి ప్రొడక్ట్‌ని మనం హాఫ్ కేజీ బాక్సులు 4 విడివిడిగా వస్తూ 2 కేజీల ప్రొడక్ట్‌ని ఒక పర్సన్‌కి పూర్తిగా ఒక నెల పాటు వాడుకునే ఒక సద్వినియోగాన్ని కంపెనీ అందిస్తోంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెప్తాను. ఇది ఏ ఇది ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మనం ఇవాళ ఆరోగ్యం గురించి అని ఏదైనా చెప్పకపోతే ఒక వస్తువు మూవ్ కావట్లేదండి మార్కెట్‌లో. ఇది బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం మనమందరం కూడా. ఎందుకంటే టెంకాయను కూడా భగవంతుడికి మనం ప్రసాదంగా, నైవేద్యంగా పెట్టాల్సిన ప్రప్రథమ ఒక ఆహార పదార్థంగా మనం చెప్పగలిగినప్పుడే దాని యొక్క పరిపూర్ణత ఏర్పడి ఇవాళ టెంకాయను వాడుతున్నారనే ఒక శాస్త్రం ఉంది మనకు. అంటే ఔషధ విలువల కంటే ముందు భగవంత్ స్వరూపమైనటువంటి ఒక గొప్ప శక్తి దాంట్లో ఇమిడి ఉందనే ఒక అద్భుతమైన నమ్మకంతో మనం పూర్వీకులు చెప్పారు. మనం దాన్ని కొడుతున్నాం. ఒకవేళ అలాంటి విధానం లేకపోతే దాన్ని కూడా వాడుకలోకి తీసుకురాకపోయేవాళ్ళమేమో అనే ఒక శాస్త్రంలో నేను చదివింది కూడా ఉంది నాకు. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక మేళవింపు చేయాల్సొచ్చి ఇవాళ నడుస్తున్నాం. చాలా కంపెనీల ప్రొడక్ట్స్ ఆరోగ్యమో లేకపోతే ఏదో ఒక కాజ్ దాని వెనకాల ఉంటూ వెళ్తోంది. కానీ ఫ్రెండ్స్, మనం ఇవాళ అందిస్తున్నటువంటి ప్రొడక్ట్ ఏ అద్భుతం చేస్తోందో మనమందరం ఇంతకాలం నుంచి చూస్తున్నాం. మనకంటే ముందున్న లీడర్స్ మనకొక రాచబాట వేశారు. వాళ్ళందరికీ కూడా ప్రణామాలు. ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇవాళ 22 నెలల పాటు మన కంపెనీని అద్వితీయంగా మన జూమ్ ప్రోగ్రామ్స్‌లో వాళ్ళ యొక్క వాగ్దాటి అని నేను చెప్పను. అట్లా అని కానండి. వాళ్ళ యొక్క నాలెడ్జ్, వారి యొక్క శక్తి సామర్థ్యాల్ని అద్భుతంగా వినియోగించి మనల్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. కాబట్టి ఇది మన భుజస్కంధాల మీద ఉంచినటువంటి బాధ్యతని మనమందరం కలిసి ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరము
బాధ్యతాయుతంగానే నడవాల్సిన అవసరం ఉందండి. కాబట్టి దీని వెనకాల ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రతిరోజు జూమ్ వింటున్న వాళ్ళకి కొన్ని అంశాలు మనకు తెలుస్తూ ఉంటాయండి. ఎందుకంటే అన్నీ ఒకే రోజు ఎవ్వరము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఉన్న 30, 40 మినిట్స్‌లో మనం కవర్ చేయాలంటే ఇది సముద్రం లాంటి సబ్జెక్ట్‌లో మనం ఉన్నాం. ఆరోగ్యం అనేది మహాసముద్రం. మనకు ఒక సామెత ఉంది. సముద్రాన్నైనా ఈదగలం గానీ సంసారాన్ని ఈదలేమని. కానీ నేనేం చెప్తానంటే సముద్రాన్ని ఈదగలమేమో గానీ ఆరోగ్యం అనే మహాసముద్రాన్ని ఈదలేమండి. ఇది ఇంపాసిబుల్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సైంటిస్టులు ఇప్పటికి కాదు ఫరెవర్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ద రీసెర్చెస్ ఆఫ్ ఎన్ హెల్త్ సైడ్. వాళ్ళ యొక్క పరిశోధనలు అనునిత్యం నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మనిషికి జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఏ మూల కారణం ఉంది? ఏ కారణం చేత ఈ సమస్యలు వచ్చాయి? ఎవ్వరము ఏ ఏ రకంగా ఇవి తగ్గించగలమనే ఒక సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఉంచుకోండి, ఊహించండి. ప్రపంచంలో మనిషి దేన్నైనా కనుగొనే స్థాయికి ఎదిగాడు. కానీ మన దేహంలో ఉన్నటువంటి అనారోగ్యాలకి మూల కారణాలను వెతకడం గాని, లేదా వాటికి పూర్తి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం గాని సాధ్యం కావట్లేదు. అందుకని ఈ మాట నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి ఒక మహాసముద్రానికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కోల్పోవడానికి చాలా ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్. కోల్పోవడానికి. ఇది మనకు మిత్రులు యూట్యూబ్‌లో చెప్పిన వాళ్ళు, వాట్సాప్‌లో మనం చదివిన మెసేజ్ ఇది. కోల్పోవడానికి చాలా ఉన్నాయి. కానీ సంపాదించుకోవడానికి చాలా తక్కువ ఖర్చవుతుందండి. ఎందుకు మనం ఈ మాటని మళ్ళీ చెప్తున్నానంటే, మీరు కోల్పోవడానికి చాలా ఖర్చు పెడుతున్నారు. చాలా ఖర్చు పెడుతున్నారు. ఎలా అంటే ఉదయం లేసిన టీ, కాఫీల నుంచి మొదలుపెడితే, టూత్ పేస్ట్‌ల నుంచి మొదలుపెడితే, అలా లేకుండా ఎలా పళ్ళు తోముకుంటామంటే, ఎనకట ఎలా తోముకున్నామో గుర్తు చేసుకోండి ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళొచ్చిన టెక్నాలజీస్ మనల్ని ఆరోగ్యం వైపు నడిపించాల్సింది పోయి, అనారోగ్యం వైపు నడుపుతున్నాయి. కాబట్టి ఇదొక అంశం అయితే కొన్ని చెడు అలవాట్లు మనం స్వయంకృత అపరాధంగా చేసుకుంటున్నాం. కొంతమంది ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం, ఖర్చు పెట్టి కొనుక్కోవడం, పిజ్జాలు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్స్, నూడిల్స్ ఇలా ఇంకా ఇవే కాకుండా మనం బిర్యానీలు ఇలా టైంకి తినకపోవడము. అలాగే వీటితో పాటు కొంతమంది సోడాలు, కూల్ డ్రింక్స్ అలాగే ఇంకా ఒక స్థాయి దాటి గుట్కాలు, పాన్లు, జర్దాలు, అలాగే తంబాకు ఇలాంటివన్నీ ఒక కేటగిరీ. అండ్ ఇవన్నీ దాటి పానీయాలు. ఏవి? మత్తు పానీయాలు, మందు అండి. ఇవి విపరీతంగా కూడా మనం అలవాటు చేసుకోవడం ద్వారా వీటన్నిటికి ఎన్ని వేల రూపాయల ఖర్చు ఒక మనిషి ఒక నెల రోజుల్లో చేస్తున్నాడు, ఒక సంవత్సరంలో చేస్తున్నాడు లెక్క వేసుకొని చూస్తే ప్రతి ఒక్కరం ఇది తెలిసిందే, తెలవంది కాదు. కానీ ఒక ఆరోగ్యం పాడు చేసుకుంటున్నామా? వీటితో బాగవుతుందా అనే ప్రశ్నను మాత్రమే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మంచిని మాత్రమే తీసుకోండి. మిమ్మల్ని ఎవరిని నేను ప్రశ్నించడం కాదు. కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యం ఎక్కడ కోల్పోతున్నాము, మళ్ళీ తిరిగి ఎక్కడ బాగుండాలని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఫ్రెండ్స్ మనం. వేల రూపాయలు మనం సంపాదించే సంపాదనలో ఎంత కాలం సంపాదించిన మనం ఒక 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు సంపాదించిన సంపాదన ఒక్కసారి హాస్పిటల్‌లో పడితే, ఐసీయూలో జాయిన్ అవుతే, ఆ సంపాదించిన సంపాదన మొత్తం కరిగిపోతుందండి. ఇప్పుడు ఎవరి కోసం సంపాదించాం ఇంతకాలం బాగా ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇది మనం గుర్తు తెచ్చుకోకుండా, మనం రకరకాలుగా వాడి ఇష్టానుసారంగా నోటికి నచ్చిన వాటిని తీసుకుంటూ, నాలుకకు రుచింపబడుతున్నాయని మనం అలవాటు చేసుకుంటే, రేపు అనారోగ్యానికి బానిసైపోతామండి. కాబట్టి ఆరోగ్యం అనేది మన చేతులారా మనం చెడగొట్టుకోవడం స్వయంకృత అపరాధం అనే అర్థంతోనే వస్తుంది. కాబట్టి ఇలా కొని తెచ్చుకునే డబ్బు పెట్టి కొని వాడుతున్న ప్రొడక్ట్స్‌లో చాలా నష్టపోతున్నాము. ఇవి మంచివి అవుతే ఆరోగ్యం బావుండాలి గదా! ప్రశ్నించుకోండి ఒక్కసారి. ఒకవేళ ఇవి మంచివే అనే వాళ్ళకి ఎవరైనా అభిప్రాయం ఉంటే, మీ ఆరోగ్యం వీటితోనే రావాలి. మందులెందుకు మనకు? అనారోగ్యాలు ఎందుకొస్తున్నాయి? అనారోగ్యాలొచ్చినప్పుడు వీటిని వాడితేనే మనకు అనారోగ్యాలు వెళ్ళిపోవాలి గదా! కానీ మనకొస్తున్న అనారోగ్యాలన్నీ ఇలాంటి ప్రొడక్ట్సేనండి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. లిస్ట్ చదువుకుంటూ వెళ్ళట్లేదు నేను. కానీ ధూమపానం గూడా కావచ్చు ఇందులో. కానీ ఏది చేస్తున్నా ఏ ఒక్క అలవాటు ఏదో ఒక ఆర్గాన్‌ని డ్యామేజ్ చేస్తోంది. ప్రధానంగా గుర్తుంచుకోండి. మనం ఇవి ఆర్గాన్స్ ఎంత అత్యద్భుతమైన క్రియాశీలకంగా పనిచేస్తున్నాయో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవి మరీ డబ్బులు ఖర్చు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకునే మనకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా తక్కువ ఖర్చవుతదండి. చాలా తక్కువ. మీరు అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనే చెప్పొచ్చు నా మాటలోనైతే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే. మనకు కావాల్సినయి 3 మనిషికి. 3 మాత్రమే కావాలి. గాలి, నీరు, ఆహారం. ఈ 3 జీవించడానికి మీ శ్వాస పూర్తిగా మీరున్న ఆయుష్ ప్రకారంగా జీవించడానికి ఈ 3 కావాలి. కానీ ఈ మూడిట్లోనే కొత్త పుంతలు వెతికి ఇవాళ అనారోగ్యాల్ని తెచ్చుకుంటున్నాం మనం. నీళ్ళని మానేసి కూల్ డ్రింక్స్ తాగేవాళ్ళు కొందరున్నారు. మందు తాగేవాళ్ళు కొందరున్నారు. ఛాలెంజ్ చేసుకుంటూ వాటిని తాగుతున్నాం. మనం నీళ్లు తాగడం బంద్ చేస్తున్నాం. నీళ్లు తాగడానికి రాబోయే రోజుల్లో అడ్వర్టైజ్‌మెంట్ చేయాలేమో దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితికొస్తోంది. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు ఒకసారి ఖచ్చితంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఉంది. మనకు కూడా ఉంది ఫ్రెండ్స్. అందుకే
ఇక్కడ మనమందరం కూడా దయచేసి ఒక్కసారి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఖర్చు చాలా తక్కువ. మంచి గాలి పీల్చుకొని, మంచి నీరు తాగి, మంచి ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాల్ని హ్మ్. ఉన్నది ఉన్నట్టుగా ఆహార పదార్థాలను తీసుకుంటే పర్వాలేదు. కానీ వాటిని డీప్ ఫ్రైస్‌గా మార్చడం, అలాగే మనం షుగర్ వాడి మిక్సీలో వేసి జ్యూసులు తయారు చేయడం. అంటే ప్రతి ఆహారాన్ని దాన్ని మంచిగున్న స్థితి నుంచి పాడైన స్థితికి తీసుకువెళ్ళి మార్పు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం చాలా డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి దీని ద్వారా మనం చాలా మందిని ఎప్పటికప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు. కానీ ఆరోగ్యం పాడు చేసుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సొస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేవలం ఫ్రెండ్స్ మనకి ఇవాళ మిల్లెట్ మాల్ట్ అనే అద్భుతమైన బ్రాండెడ్ ప్రొడక్ట్ మన ముందటికి మన సంస్థ తీసుకొనొచ్చి మనకి అద్భుతంగా అందిస్తున్నటువంటి ఒక కలికి తురాయి లాంటి ప్రొడక్ట్ అండి. మన యొక్క అనారోగ్య సమస్యలకి సైంటిస్టులు కనిపెట్టినటువంటి సమాధానాలకు కూడా అద్భుతంగా సమాధానం చూపిస్తున్నటువంటి ప్రొడక్టే మన మిల్లెట్ మాల్ట్. కాబట్టి ఈ ప్రొడక్ట్ ని మన కాదర్వెల్లి గారు మనకి అందించడం, మన ఈ తరానికి సంబంధించిన ఒక గొప్ప అపూర్వమైనటువంటి ఒక వజ్రాయుధం లాంటి ప్రొడక్ట్ ఒక బహుమతిగా భావించుకొని, మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు అందరం కూడా ప్రతి ఒక్కరం నిండైన ఆరోగ్యాన్ని పొందాలని, ప్రతి ఒక్కరం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుపరిచే ఒక అద్భుత అవకాశాన్ని మన కాదర్వెల్లి గారి ఫార్ములా చేత అందితే, దాన్ని పాంచజన్య మిల్లెట్స్ అనే ఒక నామకరణం చేసుకున్నటువంటి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది తయారవ్వడం ఇంకొక మెట్టండి. కాబట్టి ఇందులో ఒకరికి ఒకరు అద్భుతమైనటువంటి వారి యొక్క నైపుణ్యాలని, శక్తి సామర్థ్యాలని, అనుభవాలని క్రోడీకరించి ఒక అద్భుతాన్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి త్రిమూర్తులివి. ఈ త్రిమూర్తులు మరియు కాబట్టి ఇందులో మన జ్యోతిబాబు గారు గౌరవనీయులు, మన ఎండి గారు మనందరికీ తెలుసు ఎంత నిర్విరామ కృషి అండి. ఎలాంటి కృషి చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ కృషికి ఫలితమే ఇవాళ మన ఫలితాలు మన మిల్లెట్ మాల్ట్ ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రొడక్ట్‌ని మన చేతుల్లో ఒక బంగారం లాంటి ప్రొడక్ట్‌ని మన చేతుల్లో పెట్టింది మన సంస్థ. కాబట్టి ఈ బంగారాన్ని వజ్రంగా మార్చుకొని మనం వాడుకుంటూ 10 మందికి పంచాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈ బాధ్యతని ప్రతి ఒక్కరం అద్భుతంగా మనం అందించుతూ, మనం పొందే ఆరోగ్యాన్ని పొంది, మనం రుజువు చేసుకున్న తర్వాతనే 10 మందికి ఇద్దాం ఫ్రెండ్స్. తొందరపడి, గాబరా పడి, ఎక్కువ తక్కువ ప్యాకెట్లు ఇచ్చి, మనం వాళ్ళకి చెప్పకుండా ఎలా వాడాలి, ఎలా వాడితే ప్రయోజనాలుంటాయి అనేవి స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మీకు ఆ వాడే విధానంలో కూడా ఉదయం మనం ఒక గ్లాస్ జావని టిఫిన్‌తో పాటుగా తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం టిఫిన్‌తో పాటు. అంటే టిఫిన్‌కి ముందు గాని, తర్వాత గాని. ఎందుకంటే ఉదయం మహారాజులాగా తినాలి అనేది మనకు ఆయుర్వేద శాస్త్రాల్లో ఎప్పటినుంచో ఉంది. కానీ మనం టిఫిన్ పేరుతో ఏం చేశామంటే దాన్ని సగానికంటే తగ్గిచ్చేసుకున్నాం ఆహారాన్ని. ఎక్కువ తీసుకోవాల్సినటువంటి ఉదయం సమయంలో చాలా తగ్గించుకొని నామినల్‌గా తీసుకొని వెళ్ళిపోతున్నాం. మనకున్న జీవన శైలి అలాంటిది కావచ్చేమో కానీ, ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ అలా మారింది. కానీ ఈ మారిన లైఫ్ స్టైల్‌ని గనక మనం బ్రేక్ చేసుకోలేకపోతే, మన ఆరోగ్యం హాస్పిటల్‌కి అంకితం అవుతదండి. మనం సంపాదించే సంపాదన మన పిల్లలకో, తల్లిదండ్రులకో కాదు. ఇది మొత్తం ఎక్కడికెళ్ళిపోద్దంటే హాస్పిటల్స్‌కి వెళ్ళిపోతుంది. దయచేసి ఇది తప్పుగా భావించడానికి కాదు. కానీ మనం దీన్ని ఖచ్చితంగా కష్టపడి సంపాదించే ప్రతి పైసా ఒక కష్టానికి సంబంధించి మనం తిండి తిన్నా, తినకపోయినా సంపాదించే ప్రతి రూపాయి మనం మిగిల్చుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుష్షు ఎంతుంటుంది అనేది కాదు. ఉన్నంత కాలం ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధానమండి. ఉన్నంత కాలం అనారోగ్యాలు లేకుండా జీవించడం అనేది ప్రధానం కావాలనేదే కోరిక. కాబట్టి ఉదయం పూట అధికంగా తినాలనే శాస్త్ర ప్రకారం మనం ఒక గ్లాస్ జావను అదనంగా తీసుకోమని చెప్తోంది మన సంస్థ. అలాగే కాదర్వల్లి గారు. కాబట్టి ఇది గుర్తుంచుకొని ప్రప్రథమంగా అందరం గూడా ఉదయం కంపల్సరీ వాడే ప్రయత్నం చేయండి. వితౌట్ ఫెయిల్ ట్రై చేయండి. నెక్స్ట్ మధ్యాహ్నం భోజనం మీ ఇష్టం. పొద్దున టిఫిన్స్ కూడా మీకు నచ్చినవి వాడొచ్చు. ఇబ్బందేం లేదండి. మీకు ఏ రకమైన టిఫిన్స్ అలవాటున్నాయి అవి తినండి. కానీ ఒక గ్లాస్ జావని మాత్రం 250 ఎంఎల్ గ్లాస్ సంబంధించింది కంపల్సరీ జావను మాత్రం ఒక గ్లాస్ తాగండి. ఓకే. రైట్. అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం భోజనము అన్నం తక్కువగా తినమని మనకు గౌరవనీయులు జ్యోతిబాబు గారు క్లియర్‌గా చెప్తూనే ఉన్నారు. ఆయుర్వేదంలో కూడా ఇది రాసి ఉంది ఆ పాయింటే. కాబట్టి మీరు మధ్యాహ్నం తీసుకునే ఆహారంలో కూరగాయలను ఎక్కువ తీసుకోండి. ఇది ఇట్స్ అన్ బెటర్ వన్. ఓకే. 2 సమపాలలో ఉన్నా పర్వాలేదు. అన్నం ఎంతుందో కూర అంతున్నా పర్వాలేదు కనీసం. ఎక్కువ తీసుకోకపోయినా. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది మధ్యాహ్నం. అండ్ నైట్ విషయానికొచ్చేటప్పటికి మనకు చాలా మందికి ఒక లాజిక్ తెలీదండి. ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. దీనికి కూడా ఆధారం ఉంది. గూగుల్‌లోనే ఉంది. నైట్ టైమ్ మనకు
ఇన్సులిన్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది బాగా గుర్తుంచుకోండి. ఇన్సులిన్ ప్రొడక్షన్ నైట్ టైం చాలా తక్కువ ఉంటుంది. మనం ఏం చేస్తున్నామంటే నైట్ టైము ఆహారాన్ని హెవీగా ఇస్తున్నాం. ఎంత హెవీగా అంటే పొద్దున ఎంత తినగలిగితే అంత తినాల్సినటువంటి టైంని వదిలేసి అక్కడ తగ్గించి, అక్కడ తినే ఆహారాన్ని అంటే ఇప్పుడు టిఫిన్ అనే పేరుని యాక్చువల్‌గా నైట్ టైమ్ తీసుకున్నా పర్వాలేదు. అసలు తీసుకోకపోయినా పర్వాలేదు. నో ప్రాబ్లమ్. కానీ అటువంటి నైట్ టైమ్‌లో మనం ఏం చేస్తున్నామంటే మంచి బ్రహ్మాండంగా ఇక పోయి పడుకునేది కదా! ఇంట్లో ఇంక చేసే పనేం లేదు. పొద్దటి వరకు బోలెడు టైమ్ ఉంది మనకు. 10 గంటలుంది. పొద్దున డ్యూటీ పోయే వరకు గదా! మనం లేసేది 8, 9 గంటలకు, 7 గంటలకు అని అనుకునే వాళ్ళం చాలా మందున్నారు బయట. మనం జూమ్‌లోకొచ్చేవాళ్ళం మాత్రం 5:30, 6 గంటలకు, 5 గంటలకు లేసేవాళ్ళు చాలా మందున్నారు. కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ. ఈ రకంగా మనం అందరం ఆరోగ్యాన్ని పొందుతున్నందుకు సంతోషం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ టైమ్ డ్యూరేషన్ ఎట్లాగో నైట్ మనం చేసేది ఏం లేదు కాబట్టి ఎంత తీసుకున్నా పర్వాలేదు. ఆటోమేటిక్‌గా బాడీ జీర్ణం చేసుకుంటుంది. అది చేయకపోతే ఇంకేం చేస్తుంది అని మనం అనుకుంటామండి. కానీ మనం చూడండి ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, మనం ఒక పని చేస్తున్నప్పుడు మనకు పని తక్కువుండాలి, జీతం ఎక్కువుండాలి. అంటే డబ్బెక్కువుండాలి అని మీనింగ్ అనుకుంటాం. కానీ మన శరీరంలో మనం ఇచ్చే ఆహార పదార్థాలు లోపల ఎలా జీర్ణమవుతాయి? ఏ ఆర్గాన్ ఎంత సఫర్ అవుతుంది? లేదా ఎంత వాటిని నేను ప్రేమిస్తూ వాటికి విలువిస్తున్నాను అని తెలుసుకోవడంలో లోపం జరుగుతోంది. కాబట్టి రాత్రిపూట ఏమవుతుందంటే, అధికమైన ఆహారాన్ని ఇవ్వటం వల్ల ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆల్రెడీ కొంచెం లో ఉంటుంది. టైమ్ టు టైము చేంజ్ అవుతూ ఉంటుందండి మన బాడీలో. కాబట్టి ప్రతిది ఈ ఒక్క హార్మోన్ కాదు. ప్రతి హార్మోన్ కూడా నైట్ టైమ్ ఎక్కువ రిలీజ్ అయ్యేవి ఉన్నాయి, తక్కువ రిలీజ్ అవున్నాయి. వీటిపైన నేను ఒకరోజు స్పష్టంగా మీతో మాట్లాడతాను నేను. ఏ గ్లాండ్స్ ఏ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి? ఆ హార్మోన్స్ యొక్క ప్రాధాన్యత ఎలా బాడీని మెయింటైన్ చేస్తుందనేది మీకు ఖచ్చితంగా నేను ఆధారపూర్వకంగా ఇంకొక వారం మీకు ముందు అందిస్తాను. కానీ ఇవాళ ఒకటేంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ నైట్ టైమ్ చాలా తక్కువుంటుంది. మనం హెవీ ఫుడ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతాయంటే కార్బోహైడ్రేట్స్ బిర్యానీలు, చపాతీలు, పుల్కాలు, రకరకాల పేర్లు, ఉప్మాలు, ఇంకా కొంతమందైతే నాన్స్, బటర్ నాన్స్, ఇంకా ఉన్నాయి కదా తందూరీలు, రకరకాలున్నాయి. చికెను, మటను ఇవన్నీ కూడా హెవీగా ఇచ్చేస్తాం. కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువుంది అండ్ డైజెషన్ కూడా స్లో ఉంటుంది. ఇందులో చాలా లాజిక్స్ ఉన్నాయి. ఒకదానికొకటి అనుసంధానంగా చూసుకున్నప్పుడు. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే ఆహారం జీర్ణం చేసుకునే స్థితి తక్కువైపోయి, అందులోనే కొన్ని గంటల పాటు నిలువుండిపోతుంది. అందుకని మనకేంటంటే పులిసిపోయి గ్యాసెస్ ఫార్మ్ అయ్యి యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుంది. అంటే మనకి ఒక మంట రూపంలో బయటకొచ్చేస్తుందండి. అంటే గ్యాస్ తిరిగి గొంతులో నుంచి తిరిగొస్తుంటుంది. ఇది ఇలా వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇక గొప్ప పని మళ్ళా సోడా తాగుతుంటారు. ఆల్రెడీ యాసిడ్‌గా మారింది స్టమకు. సోడా మళ్ళీ యాసిడ్. రివర్స్‌లో మళ్ళీ యాసిడ్ పోస్తారు. ఇది ఎంత లాజికల్‌గా ఆలోచించినా అసలు ఏదో ఒక లాజిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇదొచ్చే తేన్పులు తీసుకున్న గ్యాస్‌లో ఉన్నటువంటి సోడాలో ఉన్న గ్యాస్ మాత్రమే తిరిగి వెళ్తుంది. ఆహారంలో పులిసిపోయినటువంటి భాగాన్ని తీసివేయలేదు. కాబట్టి మనం దీని మీద మనకి యాదగిరి గారు కూడా చాలా బాగా చెప్తూనే ఉన్నారు ప్రత్యేకంగా. కాబట్టి మనమందరం కూడా వీటిని దృష్టిలోకి తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. చాలా ఉంది. కాబట్టి ఆరోగ్యం పోతే రాదండి. కోల్పోతే రాదు. కోల్పోయినప్పుడు మాత్రమే మనిషికి తెలుస్తుంది. ఐసీయూ బెడ్ మీద కూర్చున్నప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది. కానీ డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత వారం రోజులు మర్చిపోతున్నామండి. కరోనా వచ్చినప్పుడు మనమందరం అనుకున్నాం. మనం ఆహారం బయట తినొద్దు. ఇది ప్రామిస్ జీవితంలో లాస్ట్ ఇంకా ఫుడ్ ఎక్కడ ముట్టుకోకూడదని ప్రతి ఒక్కరం ప్రమాణం చేసుకున్న వాళ్ళమి. కానీ ఇవాళ ఫుడ్‌కి ఎంత మార్కెట్ పెరిగిందంటే వేల కోట్ల రూపాయలు నడుస్తోంది ఆర్డర్‌ల మీదనే. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం గనక ఇలా రుచులకు లేదా సమయాను సందర్భంగా లేకుండా తీసుకునే ఆహార పదార్థాల వల్ల శరీరం ఎంత అనర్థాలకు గురవుతుందో మనం చేసే పనుల వల్ల మనమే నష్టపరుచుకుంటున్నాం. మనల్ని ఎవరు నష్టపరచట్లేదండి. కొన్ని కంపెనీలు ప్యాకేజ్ ఫుడ్స్ ద్వారా నష్టపరుస్తున్నాయేమో అదొక కారణం అవ్వచ్చు. లేదా మందుల పంటలు ఒక కారణం అవ్వచ్చు. ఇలాంటివి ఏ కారణాలు చెప్తున్నా అవన్నీ ఒక భాగం. కానీ మొట్టమొదటిగా మనం చూస్తుంది మాత్రం మన స్వయంకృత అపరాధమే అధికంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరికి వాళ్ళుగా ఒకటికి 100 సార్లు మనం ఆలోచించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ఎవరికి ఏది చెప్పినా దయచేసి అది వినే స్థితిలో లేరు. మనం ఉల్టా సలహాలు మనకే వచ్చేలాగున్నాయి. కాబట్టి ముందు మనమే మారాల్సిన బాధ్యత మనకుంది. మనం మారాము. కానీ ఇంకా కొంతమందిని మన ప్రొడక్ట్ ద్వారా మారుస్తూ మన ప్రయాణం బాధ్యతగా వెళ్తున్నాం కాబట్టి కొంత సమగ్రమైన అవగాహన కోసం మాత్రమే కొన్ని విషయాలు మీకు గుర్తు తేవడానికి మేము ముందుకొచ్చాను. కాబట్టి దయచేసి ఈ అమూల్యమైన సమయాన్ని నాకు కేటాయించినందుకు, నా సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నారని భావిస్తూ, నాకింత అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలుగజేసినటువంటి మన సోనీ ఇండియా కన్స్యూమర్ సర్వీసెస్ సంస్థకు సంబంధించి మన ఎండీ గారైన గౌరవనీయులు జ్యోతిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆహ్, నేనిది జ్యోతిబాబు గారికే ఓవర్ టు యూ సార్ అని అంటే మన సార్‌కి అందజేస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీకి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని సార్ మనకి ఇంకా అందించాల్సి ఉంది. కాబట్టి మీకు
మీకు దానికి కూడా సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి క్లారిటీస్ కూడా ఇంకా చాలా అవసరం ఉన్నాయి. అది కూడా మనకి వారి ద్వారా అందాలనే కోరికతోని నేను వారికి మిగతా సమయాన్ని మనందరికి కూడా సద్వినియోగపరచాలని వారికి కోరుకుంటూ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Thank you Thank so you. much, sir. Great leader, sir.